చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీ పార్క్ ప్రాంగణంలో చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికంతా రెడీ అయింది. మొత్తం 14 ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఇటు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి రాణా లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాణా, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఆయనతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసరపల్లిలోని ఐటీ పార్క్ ప్రాంగణంలో చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదిక అంతా రెడీ అయింది. మొత్తం 14 ఎకరాల్లో సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈసారి భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దీనికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మా ప్రతినిధి రాణా ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాణా, ఏంటి, ఎవరెవరు ఇప్పటికీ వచ్చారంటే రేపే కార్యక్రమం ఈరోజు ఆల్రెడీ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన నందమూరి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వస్తూ ఉన్నారు. మీరు ఇంకెవరెవరిని చూశారు? ఎవరెవరు ఆల్రెడీ విజయవాడకి చేరుకున్నారు? మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కూడా ఇదే ఎయిర్పోర్ట్లోకి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక కాన్వాయ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏదైతే చిరంజీవికి ఆహ్వానం పొందినటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రోటోకాల్ ప్రకారంగా కూడా ఆయన్ని హోటల్కి తీసుకెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే చిరంజీవి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రుల రాక అనేది స్టార్ట్ కాబోతోంది. బండి సంజయ్ రాబోతున్నారు, అమిత్ షా రాబోతున్నారు, ఏకంగా బీజేపీ జాతీయ నాయకుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాబోతున్నారు. ముగ్గురు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే చిరంజీవి కూడా అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరారు కాబట్టి మరి తర్వాత ఆయన ఈ ప్రాంగణం అంతా కూడా సెక్యూరిటీ వలయంలో కూడా ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే నందమూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారు. ఓ పక్క అక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ఏర్పడుతుంది. 3 జర్మనీ స్టాండర్డ్స్ ని ఏర్పాటు చేశారు. చాలా భారీ స్టాండర్డ్స్ ని ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్ అయితే ఉన్నటువంటి అక్కడ దాదాపు 30,000 మంది దాకా అక్కడ కూర్చోడానికి సీటింగ్ పెట్టారు. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జర్మనీ స్టాండర్డ్స్ దగ్గర అక్కడ ఒక 30,000, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మరొక ప్రాంగణం దగ్గర దాదాపు 40,000 మంది దాకా కూర్చోవడానికి అక్కడ సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. టోటల్ గా 1,00,000 మంది దాకా కూడా ఏర్పాటు చేస్తారు. మొదటగా అయితే 70,000 మంది అనుకున్నారు. కాకపోతే ఆ సభా ప్రాంగణం అంతా క్లీన్ చేసిన తర్వాత 1,00,000 మంది ఈజీగా కూడా పడతారనేసి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ అనేది కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ దిగిన తర్వాత ప్రత్యేకంగా రోడ్డు మార్గం ద్వారా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. జాతీయ నాయకులు కూడా రాబోతున్నారు, కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకందరికీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్కింగ్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉన్నది మొదటి నుంచి కూడా. కాకపోతే మరో 10-12 ఎకరాలు ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో అక్కడ కూడా తీసుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కూడా సద్వినియోగం చేశారు. అక్కడ కూడా పార్కింగ్ చేయడానికి వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఎయిర్పోర్ట్ కు ఆపోజిట్ ఉన్నటువంటి ప్లేస్ అయితే సభా ప్రాంగణం ఉన్నటువంటి లెఫ్ట్ ప్లేస్ లో ఒక ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్క్ దగ్గర అక్కడ ఒక 12 ఎకరాలు పూర్తిగా అక్కడ చదును చేసి పార్కింగ్ కోసం వారు ఏర్పాటు చేశారు. తర్వాత ఇతర చిన్న చిన్న కాలేజెస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వాటిలో కూడా పార్కింగ్